శృంగార చిత్రాల ద్వారా మలయాళ చిత్రసీమను శాసించిన షకీలా తర్వాత తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో హాస్య పాత్రలు చేసి మెప్పించారు. ఇక గత ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా కంటెస్టెంట్ గా కనిపించి అలరించారు. బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొన్న షకీలా 2వ వారంలో ఎలిమినేట్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో షకీలా తన వ్యక్తిగత జీవితం గురించి వివరించారు. బిగ్ బాస్ షోలో ఆఫర్ కాల్ వచ్చినప్పుడు అది ఫేక్ అని అనుకున్నట్లు తెలిపారు. 2-3 వారాల కంటే ఎక్కువ రోజులు ఉంటారని ముందే అనుకున్నట్లు ఆమె తెలిపారు. ఇక తాను 400కు పైగా సినిమాల్లో నటించానని షకీలా తెలిపారు. తెలుగులో దాదాపు 40 సినిమాలు చేసినట్లు వివరించారు. ఇప్పటికీ తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నటిస్తున్నట్టు వివరించారు. ఇక తన సినిమాల గురించి మాట్లాడిన షకీలా అప్పట్లో తన సినిమాలు రాగానే పెద్ద హీరోలు కూడా తమ మూవీలను వాయిదా వేసుకునేవారని తెలిపారు. ప్రతి శుక్రవారం తన సినిమా విడుదలయ్యేదని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోకపోవడంతో తన కుటుంబం కోసమే అడల్ట్ సినిమాలు చేస్తున్నట్లు ఆమె వివరించారు. అయితే ఎవరి కోసం తాను అలాంటి సినిమాలు చేశానో వాళ్ళిప్పుడు తన దగ్గర లేరని పేర్కొన్నారు. డబ్బులుంటేనే ఎవరైనా ఉంటారని, అవి పోయేసరికి అందరూ వదిలిపోతారని ఆమె పేర్కొన్నారు. ఇక తనకు తిండి, బట్టల విషయంలో ఎలాంటి సమస్య లేదన్న ఆమె, కానీ కుటుంబం తన దగ్గర లేదని పేర్కొన్నారు. ఇక 23 ఏళ్ల వయసులో అన్నీ చూశారని, స్టార్ హోదా కూడా పొందారని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు తనకు తన కుటుంబంతో కలిసి జీవించాలని ఉన్నట్లు పేర్కొన్నారు. తాను చాలా మందిని ప్రేమించారని, అయితే వారంతా తనను మోసం చేసి వెళ్లిపోయారని అన్నారు. అమ్మా నాన్నతో ఉండకూడదని అందరూ అన్నారు. అమ్మ కోసం ప్రేమించిన వాళ్లను వదిలేశాను. ఇప్పుడు అమ్మ కూడా నా దగ్గర లేదు. అన్న చనిపోయాక కుటుంబ భారం నాపై పడిందని, వాళ్ల పిల్లలను కూడా చూసుకున్నట్లు పేర్కొన్నారు. లింగ మార్పిడి చేసుకున్న ఒకరిని తాను దత్తత తీసుకున్నట్లు షకీలా తెలిపారు. ఇక తనకు పెళ్లి కాలేదని, కానీ తాను ఇప్పుడు ఓ బిడ్డకు తల్లిని అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా తనకు యాంకరింగ్ చేయటం అంటే చాలా ఇష్టమని, ఇక తెలుగులో సినిమా చేయాలని ఉన్నట్లు ఆమె తెలిపారు.